కొల్త గుడి మల్కాపూర్ అంకుర హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా తెలుస్తోంది. హాస్పిటల్ నేమ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా భావిస్తున్నారు పోలీసులు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. అయితే జీహెచ్ఎంసీ అనుమతులు కూడా పూర్తిగా లేనట్లు తెలుస్తోంది. తమ ల్యాండ్ కబ్జా చేసి ఆ స్థలంలో హాస్పిటల్ నిర్మించారని ఆరోపిస్తున్నారు కొందరు. మరింత సమాచారం రవి అందిస్తారు. గుడి మల్కాపూర్ అంకుర హాస్పిటల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసింది. లక్కీగా నిన్న ప్రమాదం తగ్గిపోయింది కాబట్టి ఎవరికి ఎలాంటి హాని కలగలేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు. లేకపోయింటే నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఎంతోమంది సజీవదహనం అయ్యేటటువంటి అవకాశం ఉండేది. ఎందుకంటే ఇది అంకుర హాస్పిటల్ ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలకు స్పెషలిస్ట్. మరి నిన్న చాలామంది పేషెంట్లు కూడా ఇందులో ఉండిపోయారు. కానీ కేవలం పైన ఉన్నటువంటి 9th ఫ్లోర్లో మాత్రమే మంటలు చెలరేగడం, అవి కిందికి వ్యాపించకపోవడం, మరోవైపు కింద ఉన్నటువంటి పేషెంట్స్ బెడ్స్ దాకా కూడా మంటలు పోకుండా హాస్పిటల్ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ అయ్యి వాటన్నిటిని కంట్రోల్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం అక్కడ పెయింట్ వర్క్ జరుగుతోంది. నిన్న అక్కడే మంటలు చెలరేగాయి. ఆ స్థానంలో ఒక పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు, అంకుర హాస్పిటల్ అని చెప్పి. ఆ ఫ్లెక్సీ తగలబడింది. దాంతో ఒక్కసారిగా ఇటు నుంచి వెళ్తున్నటువంటి వాహనదారులకు కానీ లేకపోతే చూసే వాళ్లకు ఎంటైర్ హాస్పిటల్ లోపల మంటలు చెలరేగాయి అనే విధంగా కనిపించింది. పైన ఇప్పుడు గ్రీన్ కలర్ కవర్ చుట్టినటువంటి ప్రాంతంలో కూడా వాళ్ళంతా ఫైబర్ మెటీరియల్తో రీలింగ్ని ఏర్పాటు చేశారు. అక్కడ అంకుర హాస్పిటల్ అని ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అందులో చెలరేగినటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆ ఫైబర్ మెటీరియల్ అంతా కూడా తగలబడిపోయి మంటలు వ్యాపించాయి. సో కిందకు మాత్రం మంటలు వ్యాపించకపోవడంతో హాస్పిటల్ లోపలికి మంటలు పోలేదు. దాంతో ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అంకుర హాస్పిటల్ ఎంటైర్ బిల్డింగ్కి అనుమతులు లేకుండానే నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ దీనిపైన కేసులు కూడా నమోదు చేసింది. మరోవైపు పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతోంది. మంటలు ఏ విధంగా చెలరేగాయి, దీనికి ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటేనా కాదా అనేది కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అంకుర హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా విచారిస్తోంది. ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నటువంటి 9th ఫ్లోర్లో ఉన్న సిబ్బంది అవ్వచ్చు, లేకపోతే ఎంటైర్ ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. దాని తర్వాత పోలీసులు కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ అంకుర హాస్పిటల్ ఉన్నటువంటి స్థలం కానీ లేకపోతే పక్కనే ఉన్న కింగ్స్ కోహినూర్ క్లాసిక్ టవర్ అనే స్థలం, మరోవైపు అక్కడ పక్కన ఏర్పాటు చేసినటువంటి బ్లూ కలర్ షెడ్స్ వెనుక ఉన్న ఖాళీ స్థలం, ఇదంతా కూడా కబ్జాకు గురైంది. ఇదంతా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్. మొత్తం 15 ఎకరాల్లో 9 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించింది కాగా మరొక 6 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది. ఈ మొత్తం 15 ఎకరాలను కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి ఇక్కడ ఈ నిర్మించారు. ఆ కింగ్స్ కోహినూర్ ప్యాలెస్ కానీ లేకపోతే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ అంకుర హాస్పిటల్, దీని పక్కనే ఉన్నటువంటి కింగ్స్ ప్యాలెస్, ఈ మూడు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా కబ్జా చేసి అక్రమంగా నిర్మించినటువంటివే. వీటికి ఎలాంటి అనుమతులు కూడా లేవు. ఇప్పటికే ఈ స్థలం పైన కోర్టులో కేసు కూడా రన్ అవుతుందని చెప్తున్నారు. ఈ స్థలంలో ఉన్నటువంటి 9,000 గజాలకు సంబంధించినటువంటి ఓనర్గా చెప్పుకునే వ్యక్తి కూడా మనతో మాట్లాడారు. ఇందులో 9,000 గజాల స్థలం నాకుంది, నా స్థలంలోనే అంకుర హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అక్రమంగా ఎలాంటి కట్టడాలు కట్టొద్దు అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఇలాంటి నిర్మాణాలు జరిపినా కూడా వాటిని కూల్చివేయాలని క్లియర్ కట్గా కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాళ్ళు చాలామంది వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడ కబ్జా చేసి ఇవన్నీ కూడా అక్రమంగా నిర్మించినట్లుగా తెలుస్తోంది. మరి జీహెచ్ఎంసీ ఎలాంటి కేసులు నమోదు చేసింది, లేకపోతే పోలీసుల దర్యాప్తు ఇంకా ఏం కొనసాగుతోంది, ప్రమాదానికి కారణం ఏమని తెలుస్తారు, బిల్డింగ్ పైన కేసులు నమోదు చేస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో రవికుమార్, NTV, గుడి మల్కాపూర్.